మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భక్త మహాశయులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ఆ పేరులోనే మనకు తెలుస్తోంది, విశ్వావసు అని. అంటే విశ్వానికి ఆదాయాన్ని ఇచ్చేటటువంటి స్వామివారి యొక్క అనుగ్రహం ఈ సంవత్సరం భక్తులందరికీ కూడా స్వామివారి అనుగ్రహం వర్షిస్తుంది అని ఆ నామంలోనే మనకి ఆ నామార్థం తెలియజేస్తోంది. విశ్వస్య వసుః అని కూడా దీనికి ఒక పాఠాంతరంగా చెప్తూ ఉంటారు. ఈ విశ్వానికి ఆధారాన్ని ఇచ్చినటువంటి విష్ణుమూర్తి స్వరూపంగా ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సర అధిష్టాన దేవతకి ఆరాధన చేస్తూ ఉంటారు. మనకి ప్రభువాది 60 సంవత్సరాల్లో 39వ విశ్వావసు నామ సంవత్సరం. ఈ సంవత్సరం ప్రజలందరికీ కూడా స్వామివారి అనుగ్రహ విశేషం చేత వారి యొక్క సంకల్పాలన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. గత సంవత్సరం క్రోధి అనేటువంటి నామంలోనే మనకు తెలుస్తోంది. గత సంవత్సరం అనేకమైనటువంటి కోపతాపాలు, కష్టాలు అందరం కూడా ఎదుర్కొన్నాం. వాటన్నిటినీ దాటుకుని ఈ సంవత్సరం శుభకరమైనటువంటి మంగళకరమైనటువంటి విశ్వావసునామ సంవత్సరంలోకి మనం అడుగు పెడుతూ ఉన్నాం. అందరి దేవతలతో పోల్చుకుంటే వినాయక స్వామి వారికి ఒక విశేషత ఉన్నది. ఏమిటది అంటే దుష్టం విధాతుడికితం పరిమార్జయాసు అని చెప్తూ ఉంటారు. అంటే బ్రహ్మ రాసినటువంటి రాతల్ని కూడా పూర్తిగా చెరిపి మనకి అనుగ్రహాన్ని ప్రసాదించగల శక్తి కలిగినటువంటి ఏకైక దైవం మన గణనాయకుడు. ఆయన అనుగ్రహం మన అందరి మీద కూడా సంపూర్ణంగా వర్షించాలని చెప్పి కోరుకుంటూ ఈ సంవత్సరం నాయకులకి అన్ని విధాల అనుకూలతలను కలిగిస్తూ భక్తులందరికీ కూడా వారి యొక్క సంకల్పాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ, అదేవిధంగా రైతులందరికీ కూడా సకాలంలో వర్షప్రాప్తి కలుగుతూ అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో రోజు ఉగాది ఆస్థానం పంచాంగ శ్రవణం వైభవపేతంగా జరిగింది. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో స్వయంగా పంచాంగాన్ని ముద్రించి భక్తులకి అందుబాటులో ఉంచే సాంప్రదాయాన్ని మొదలుపెట్టడం జరిగింది. గతంలో ఇతర పంచాంగాల యొక్క శ్రవణం జరిగేది. అయితే గడిచిన సంవత్సరం నుంచి ఇక్కడ స్వయంగా కాణిపాక దేవస్థానం నుంచే వితరణ చేసి వాటిని భక్తులకి అందజేసే